అరే 2 నల్ల బ్యాగులు, ఒక భోజనాల బ్యాగు, ఒక దిండు, ఒక దుప్పటి, ఒక నీళ్ళ బాటిల్ సంచి. రాయ్ సరిగ్గా వింటున్నావా? అన్ని చూస్తున్నావా లేదా? చూస్తున్నానండి. ఉదయం నుంచి ఇప్పటికి 30 సార్లు లెక్క పెట్టారు. ఇందులో ఏవో గోల్డ్ బిస్కెట్లు దాచినట్టు. రాయ్ సంపాదించే వాడికి నా తెలుస్తుంది వస్తువు విలువ. నీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ ట్రైన్ దిగేంత వరకు మొత్తం లగేజ్ బాధ్యత నీదే. ఒక్క బ్యాగ్ కానీ మిస్ అయిందో ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుతాను. ఏ భాగ్యం, ఆ పులిహార పెరుగన్నం కట్టావా ట్రైన్లో తినడానికి? నాన్నగారండి, ట్రైన్లోకి ఆ పులిహార పెరుగన్నం ఏంటండి? మన చుట్టూ చూసిన ఏమనుకుంటారు చెప్పండి? ఎంచక్క పూరి, మటన్ కీమా, చపాతి, ఈ చికెన్ కర్రీ ఇలాంటివి ఏవో కట్టి చావచ్చు కదా. ఏదో మీ సొమ్ము మీద అరిగిపోయినట్టే. పోయేది నా సొమ్మేరా సోంబేరి? మనం ఊరు వెళ్తున్నావా లేదన్నా ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తున్నావా? సరే నీకేం తెలుసురా, సగం మంది ట్రైన్లో పులిహారే తింటారా. కావలసి చూడు. అవునండో, కరెక్ట్గా తిండి టైం అయ్యేటప్పటికి అందరూ పులిహార పొట్టలు పెట్టుకుని కూర్చుంటారు. ఏదో అన్న సంతర్పణకు వచ్చినట్టు. మనం వెరైటీగా ఏ చికెనో ఏ మటన్ పాయో ఇలాంటివి పట్టుకెళ్తాం. మటన్ పాయ తింటే ముడుకులకి కూడా మంచిదటండి. ఒరాయ్ ఇంకొకసారి మటన్ అన్నామంటే మా అక్కలు ఎరగదీసి మూలం కూర్చోబెడతాను. వెధవేష లేకుండా బయలుదేరు, అక్కడ ట్రైన్ టైం అయిపోతుంది. సర్లేండి, 2 నిమిషాలు ఆగండి. మరి రమేష్ గారు కూడా వస్తున్నాడు మనతో. ఒరే రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు అక్కడికి కూడా వాడేందుకు రా సంకలో పిల్లిలా. పాపమండి నాన్నగారు, ఈ సంవత్సరం వాడు పండగ చేసుకోవట్లేదండి. ఏరా ఏం పోయేకాలం రా ఆడికి? పోయే కాలం వాడికి కాదండి, వాళ్ళ మామకి కరెక్ట్ గా టైం చూసుకుని బకెట్ తన్నేసింది ముసలమ్మ. అందుకే మనతో వస్తున్నాడు ఈ సంవత్సరం పండగ చేసుకోవడానికి. సర్లే ఎలాగోలా 8 సావండి. ఒరే ఆ ట్రైన్లోకి ఆ తిండి సామాన్లు ఆడనే తెచ్చుకోమను. ఆ చిప్స్ ప్యాకెట్లు అయ్యి నేను కొని సావలేను. అసలే బక్కాసుల్లో తింటాడు వెదవా. నేను వాడికి ముందే చెప్పానండి, వాడికి ఏం మనం పెట్టవసరం లే, జస్ట్ కూర్చోడానికి చిన్న ప్లేస్ ఇస్తే చాలు. హాయ్ అంకిల్. అరే మామ, ఏంట్రా మీ ఇంట్లోంచి అసలు మసాలా వాసన రావట్లేదు? నువ్వేమో చికెన్ చపాతి, కీమా పరోటా అని చెప్పి ఏ డిష్లు చెప్పావు. అరే రమేష్, నువ్వేం కంగారు పడక, అన్ని ప్యాకెట్లు కట్టి బ్యాగ్లో పెట్టాను. ట్రైన్ ఎక్కిన వెంటనే కూర్చొని తిందు గాని బకాసుల్లాగా. ముందు ఆ లగేజ్ పట్టుకుని పదండి, ట్రైన్కి టైం అయిపోతుంది అవతల. అమ్మా అమ్మా ఒకటే నడువు నొప్పి. అరే లగేజ్ అంతా దించారో లేదు చూడండి. అన్నీ దించినట్టేనండి. నేను వెళ్ళి ఆటోని తీసుకురమ్మంటారా? ఒరే నీకు మతిగాని పోయిందేంట్రా? 2 అడుగులు వేస్తే ఊర్లోకి వెళ్ళిపోతాం. దీంతోటి దానికి ఆటోలు బొలెరోలు అవసరమా? అరే మామ, పక్కనే అన్నారు కదరా, మనం కూడా నడుచుకునే వెళ్దాం. ఎంచక్క ఊరు చూసినట్టు ఉంటుంది సరదాగా. పద పద, నీ సరదా ఎందుకు కదనాలి? అయ్యా అమ్మో మామ, ఇక నా వాళ్ళు కదా నడవలేను. సరే పక్కనే అన్నారు కదరా, 2 గంటల నుంచి ఊరంతా తిప్పుతున్నారు. ఎందుకు ఎక్కడరా మీ ఇల్లు? నువ్వే కదరా సరదాగా నడుద్దాం అన్నావు, అప్పుడే తీరిపోయిందా నీ సరదా? ఒరే వెదవల్లారా, ఏమిట్రా పెళ్లి నడక? తొందరగా నడిచావండి, మళ్ళీ భోజనాల టైం అయిపోతే తిండి గట్ట పెట్టరు. వాళ్ళకి ఖాళీ గడుపుతో పడుకోవాల్సి వస్తుంది. అమ్మో ఇదేదో నా మటర్ స్కెచ్ లా ఉంది. ఓర్ బాబాయ్, నా వల్ల కాదు. రాత్రేమో బిర్యానీ అని పెరిగన్నం పెట్టారు, 2 నిమిషాలు అని చెప్పి 15 కిలోమీటర్లు నడిపించారు. ఒరే నా వల్ల కాదురా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బాబు. ఏంట్రా నీ గోల్ ఇందాక నుంచి? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్దామన్నా వెళ్ళలేవు. ఇక్కడి నుంచి రిటర్న్ ట్రైన్ కావాలంటే 2 రోజులు టైం పడుతుంది. డౌట్ లేదు, వీళ్ళని మర్డర్ చేయడానికి ఏదో స్కెచ్ చేశారు. అరే మామ, ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు, తర్వాత చూడు. మా అమ్మమ్మ మర్యాదలు చూసాక నువ్వే వెళ్ళం ఇంటికి. అమ్మో వీళ్ళు ఎలాగుంటారంటే ఇంక వీళ్ళు చుట్టాలు ఇంకెలాగుంటారో ఏంటో. రెండు అల్లుడి గారు బాగున్నారా? ఇదేనా రావడం? లేదు మావయ్య గారు, ఉదయాన్నే వచ్చి అదిగో ఆ చిన్న చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూసి మొత్తం ఫ్యామిలీ అంతా కింద దిగాం. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. ఇంతకీ ప్రయాణం సజావుగానే సాగిందా? ఏంటి సాఫీగానా? అబ్బే అదేం లేదండి, మేము ఎలాగ టికెట్లు కూడా ప్రయాణించాం కదా, అందుకే మీ అమ్మాయిని ఆ బాత్రూంలో కూర్చోబెట్టాను. నేను నా కొడుకు ట్రైన్ పట్టుకుని ఆడాడుతూ వచ్చేసాం ఇక్కడికి. మొదటి స్టెప్ మీదవా దేనికి సరిగ్గా సమాధానం చెప్పడం. అనవసరంగా వీడికిచ్చి నా కూతురు గొంతు కోసాను.
అరే మామ, ఏంట్రా వీళ్ళు ఆ పందెం పుంజుల్లో కొట్టు చచ్చిపోతున్నారు? అసలు మా వాళ్ళులేనా వీళ్ళిద్దరు? అరే మామ, నువ్వేం కంగారు పడకు. నువ్వు చూసింది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా చాలా ఉంది. అయినా మా తాతయ్య చెన్నింటోడేం కాదు. చూస్తుండు మా నాన్న ఎలా టార్చర్ పెడుతుంటాడు. అరే మామ, నిజం చెప్పరా, మీ ఫ్యామిలీలు అందరూ వంకర తింకరగానే ఉంటారా? అల్లుడి గారు, ఈ అరిసెలు తింటారా? స్పెషల్ గా మీకోసం అని చేసాం, చక్కెరేసి మరీను. ఏంటి అరిసెలా? ఇలాంటివన్నీ పెట్టేసి భోజనాలు అవి ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో అయ్యో, ఏమిటండి మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అల్లుడి గారికి అసలే షుగర్ వ్యాధి ఉంది, మర్చిపోయారా ఏమిటి? అమ్మో వచ్చిందిరే ముసలి బొమ్మాలి. ఇక మా నాన్నకుంటదిరా అసలేం టార్చర్. అరే తెంగర సన్నాసి, షుగర్ ఉన్నాళ్ళు తీపి వస్తువులు తినకూడదురా. ఆవిడ కరెక్ట్గానే చెప్తుంది, నువ్వే తప్పక అర్థం చేసుకుంటున్నావు. ఏహే, షుగర్ ఉందని తెలిసి షుగర్ వస్తువులు పెడతారా ఎవడన్నా? మా నాన్న కావాలన్నా గెలుపుతున్నారు రోయ్. అరే నాకు తెలిసి మా నాన్న ఈరోజు రాత్రే ప్యాకప్ అయిపోతాడు రా. ఒరే, ఒకరికొకరికి పళ్ళైనప్పుడు పండక్కి ఈవులు ఎందుకు వచ్చారా మీరు? దానికి చాలా పెద్ద కథ ఉందిరా. పెళ్లికి మా తాత వెండి మొలతాడు ఇస్తానడంట. అది ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. అది ఎలాగైనా తీసుకోవాలని మా నాన్న, వీడికి ఎందుకు ఇవ్వాలని చెప్పి మా తాత ఇద్దరు ఇలా పంతాలు పట్టుకుని కూర్చున్నారా. ఓర్ని మొలతాళ్ళు నా తాయెత్తు, ఏ మనుషులరా మీరే? Few moments later. సర్లేండి అల్లుడు గారు, ఈ తీపి తినకపోతే ఏముంది, మీకోసం చిల్లు గారెలు చికెను చేశాను, తిని పెట్టండి కాస్త. ముదనష్టపుదానా, అల్లుడు గారిని చంపేద్దాం అనుకున్నావా ఏంటి? అసలే ఆయనకి బీపీ ఎక్కువ. ఇప్పుడు ఈ గొడ్డు కారం ఉప్పు తిన్నాడంటే అరగంటలో హరిం అంటాడు. అది నాకు ఇచ్చేసాయి, నేను తిని పెడతాను. అమ్మో అమ్మో, ఈ కంగారులో పడి మర్చిపోయాను. అల్లుడు గారు మీరేం కంగారు పడకండి, మీకోసం కాకరకాయ పులుసు చేశాను, రెడీగా ఉంది, తెస్తాను ఆగండి. చీ 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 చీ, ఏం జనమండి అల్లుడు గారు. అటు కారము తినలేరు, ఇటు ఉప్పు తినలేరు. చీ 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 చీ, మా ఇద్దరు జబ్బు మీకే రావాలా? ఇగో కాంతం, ఆ అరిసెలు చికెన్ ఇటు ఇయ్యి, ఆ రెండు నంచుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటది. ఇదేం తిండండి బాబు, వింటుంటే వాంతులు వచ్చేస్తున్నాయి. అల్లుడు గారు, మీకు ఆ రెండు నచ్చవు కదా, అందుకే మీకు అలా అనిపిస్తుంది. దేనికన్నా పెట్టి పుట్టాలండి తినడానికి కూడా. అరే మామ, ఇందాక నువ్వు చెప్పింది నిజమేరా. నాకు తెలిసి రాత్రికేరా మనం వెళ్ళిపోతాం, డౌట్ లేదు. పిచ్చోళ్ళగా ఉన్నా. మరే దీనికి రాత్రి దాకా ఎందుకురా? నా క్యాల్కులేషన్ ప్రకారం ఇంకో 5 నిమిషాల్లో బాంబు పేలిస్తాడు చూడు మా బాబు. ఏ భాగ్యం, అర్జెంటుగా నా లగేజ్ వద్దు. ఒరే మొన్న నువ్వు స్టేషన్కి ఆటో తీసుకురారా. అర్జెంటుగా అపోలో హాస్పిటల్కి వెళ్ళి నా షుగర్ బీపీ తగ్గించుకుని అప్పుడు వచ్చి చెప్తా నీ సంగతే. నేను చెప్పానా బాంబు పేలిస్తాడని? లేక వంశం మజాక ఏ రోజన్నా పండగలు చేసుకుని చచ్చావా ఏంటి?